సో హలో వ్యూవర్స్, ఇది ఎన్విఎస్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ కాంట్రాక్చువల్ టీచర్స్కి అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ పేజ్ వచ్చేసి టీజీటీ సబ్జెక్ట్ వైజ్ అయితే ఫస్ట్ పేజ్లో ఉంది. అండ్ సెకండ్ పేజ్ వచ్చేసి టీజీటీ మిస్లీనియస్ అనమాట, ఆర్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్, పీఈటీ వాళ్ళకి. థర్డ్ పేజ్లో వచ్చేసి పీజీటీ వాళ్ళ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. సో ఒకసారి చాలా త్వరగా అప్లికేషన్ ఫామ్ కోసం ఒకసారి చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ 5th ఏప్రిల్ అని ఇచ్చారు. సో ఎవరు ఏం కంగారు పడకండి, ఇది బై మిస్టేక్ అట్లా జరిగింది. సో అది ఇగ్నోర్ చేయండి. సో ఇది అప్లికేషన్ ఫామ్ మీరు ప్రింట్అవుట్ తీసుకుని సో ఇక్కడ ఫోటో పేస్ట్ చేస్తారు. ఆ తర్వాత క్యాండిడేట్ నేమ్, మీ ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లోనే రాయండి మొత్తం అంతా. ఆ తర్వాత ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జూన్ 1కి మీ ఏజ్ ఎంత ఉందో అన్నది మెన్షన్ చేయాలి. మీరు నార్మల్గా అయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, లేదా గూగుల్లో ఏజ్ క్యాలిక్యులేటర్ యూస్ చేసి అయినా చేయండి. మొబైల్ నెంబర్, వాట్సాప్ నెంబర్ ఇస్తారు, ఆధార్ నెంబర్ అండ్ మీ అడ్రస్. ఓకే, సో వర్కింగ్లో ఉన్న నెంబర్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ మీ ఒరిజినల్ మార్క్ షీట్స్ అన్నీ ఇచ్చారో లేదో అని ఎస్ ఆర్ నో పెట్టండి. అండ్ ఆ తర్వాత ఒరిజినల్ డిగ్రీ, ఓకే, అండ్ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, మీరు ఏదైనా ప్రీవియస్ స్కూల్లో లేకపోతే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రీవియస్ స్కూల్వి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయి అవి కూడా. సో మీరు ఇవి కనుక ఉన్నాయంటే ఎస్ టిక్ చేయండి, లేవంటే కనుక ఎక్స్పీరియన్స్ లేకపోతే నో టిక్ చేస్తారు. ఓకే, సో ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్, లేదంటే నో. అండ్ నెక్స్ట్ చూస్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కోసం ఇక్కడ గ్రాడ్యుయేషన్, టీజీటీకి ఖచ్చితంగా 3 థింగ్స్ అయితే కంపల్సరీ: గ్రాడ్యుయేషన్ ఉండాలి, బీఎడ్ ఉండాలి, సీటెట్ ఉండాలి. ఇంకా ఏమన్నా ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే ఓకే. సో గ్రాడ్యుయేషన్లో ఇక్కడ పైన చూద్దాం, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇస్తారు అండ్ నేమ్ ఆఫ్ ద కాలేజ్, యూనివర్సిటీ, మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ద మెయిన్ సబ్జెక్ట్. ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ అంటే ఇప్పుడు మీకు 3 ఇయర్స్లో మ్యాథ్స్ ఒకవేళ ఫస్ట్ ఇయర్ 100, సెకండ్ ఇయర్ 100, థర్డ్ ఇయర్ 100, 3 ఇయర్స్కి 300 ఉందనుకో, సో మ్యాక్సిమం మార్క్స్ 300 అవుతాయి. సో నెక్స్ట్ ఇక్కడ సెక్యూర్డ్ మార్క్స్, సెకండ్ బ్లాక్ చూస్తే సెక్యూర్డ్. సో అవుట్ ఆఫ్ ఈ 300 మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, నేను ఇక్కడ నార్మల్గా చెప్తున్నాను 300 అని, అది మీ దాంట్లో ఎంత ఉందో అది చూసుకోండి. సో ఓకే, మార్క్స్ సెక్యూర్డ్, మీరు ఎంత సెక్యూర్ చేశారు ఆ మార్క్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 240 అనుకుందాం. ఓకే, అవుట్ ఆఫ్ 300 240 వచ్చి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. సో పర్సంటేజ్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, మీకు వచ్చిన మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100 చేస్తే కనుక పర్సంటేజ్ వస్తుంది. సో పర్సంటేజ్ చూసుకొని ఇక్కడ పర్సంటేజ్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ బీఎడ్ అనమాట, బీఎడ్కి కూడా సేమ్ అంతే. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ ఇన్ మెయిన్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ బీఎడ్లో మీరు 2 సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటారు కదా టీచింగ్కి, సో ఆ సబ్జెక్ట్స్వి మెన్షన్ చేయండి, 2 మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్ సీటెట్ ఇంకా టీజీటీ కాబట్టి పేపర్ 2A మ్యాండేటరీ అనమాట. సో అంటే కొంతమందికి సీటెట్ లేకపోతే వెళ్ళకూడదా అంటే, సీటెట్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి మార్క్స్ వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. లేదు ఒకవేళ ఏపీటెట్ పేపర్ 2 క్వాలిఫై అయ్యి ఉండి కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళాలంటే వెళ్ళండి, పర్వాలేదు. ఎందుకంటే కొన్నిసార్లు సీటెట్ వాళ్ళు లేకపోతే అప్పుడు ఏపీటెట్ ఉన్న వాళ్ళని వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు. సో నేను కంపల్సరీగా ఏపీటెట్ ఉంటే మీకు వచ్చేస్తుంది అని చెప్పను, బట్ ట్రై చేయాలనుకుంటే చేయండి, ఏమీ పర్వాలేదు. నెక్స్ట్ ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఇంకా ఏమన్నా మీకు ఉంటే కనుక వీటితో కాకుండా పీజీ ఏమన్నా చేసినా లేకపోతే వేరే ఏమన్నా ఉన్నా కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ కూడా మార్క్స్ ఉంటాయి. మాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా నెగిటివ్ అని ఏమనుకోకండి. ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా చాలామందికి ఇప్పుడు ఏమీ ఎక్స్పీరియన్స్ ఉండదు, అంటే ప్రైవేట్గా ఉండొచ్చు, నాన్ రెసిడెన్షియల్. సో రెసిడెన్షియల్ స్కూల్లో చేశారా, నాన్ రెసిడెన్షియల్ స్కూల్లో చేశారా ఏమన్నా ఉంటే కనుక అది మెన్షన్ చేయండి ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఐ అని చెప్పేసి మీ నేమ్ రాస్తారు. ఇక్కడ మీరు ఇదంతా కరెక్ట్ అని డిక్లేర్ చేస్తున్నట్టు, మీరు ఏ స్కూల్కి అయితే వెళ్తున్నారో అక్కడ ప్లేస్ రాయండి అండ్ డేట్ మెన్షన్ చేయండి. ఆ రోజు డేట్ మెన్షన్ చేయండి, ఇంటర్వ్యూ రోజు డేట్ మెన్షన్ చేయండి. క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్, మీ సైన్ ఇక్కడ చేస్తారు. ఓకే, సో ఈ కిందదైతే ఆఫీస్ యూజ్ ఓన్లీ, మీకు సంబంధం లేదు, వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ టీజీటీ ఆర్ట్కి కూడా అంతే, అండ్ పీజీటీకి అయితే సీటెట్ అనేది అవసరం లేదు, సీటెట్ వాళ్ళు అడగలేదు. సో పీజీటీ వాళ్ళకి బీఎడ్ ఉండి పీజీ చేసి ఉంటే సరిపోతుంది ఆ స్పెసిఫైడ్ సబ్జెక్ట్లో. ఓకే, అయితే సోషల్కి అండ్ సైన్స్కి కాంబినేషన్స్ ఉంటాయి, సబ్జెక్ట్ కాంబినేషన్స్ ఉంటాయి. అది నేను పీడిఎఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి పీడిఎఫ్ నేను గ్రూప్లో పెడతాను, వీలైతే వీడియో చేయడానికి ట్రై చేస్తాను, కుదరకపోతే కనుక పీడిఎఫ్ పెడతాను, ఒకసారి చూసుకోండి.
సో అది కాంబినేషన్స్ కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన కాంబినేషన్స్లో మీకు సబ్జెక్ట్స్ ఉంటేనే మీకు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఇలా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. ఒరిజినల్ అండ్ జిరాక్స్ కాపీస్ వాళ్ళు ఒకటి ఉంటే చాలన్నారు కానీ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. అండ్ జిరాక్స్ కాపీస్లో సెల్ఫ్ అటెస్ట్ చేయాలి. అంటే జిరాక్స్ కాపీస్ కిందన మీ సిగ్నేచర్ అనేది చేయాలన్నమాట. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఒక 2 పట్టుకెళ్ళండి సేఫ్ సైడ్కి. ఓకే. సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమన్నా ఉన్నా సీటెట్వి కూడా పట్టుకెళ్ళాలి. సీటెట్ సర్టిఫికేట్ కూడా అది కలర్ జిరాక్స్ కానీ నార్మల్ జిరాక్స్ అయినా ఓకే. సో ఇది అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఇది నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. సో ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వలేదో డిస్క్రిప్షన్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో కూడా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. సో జాయిన్ అవ్వండి, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమన్నా ఇంటర్వ్యూకి సంబంధించి ఎట్లా ప్రెజెంట్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఇంటర్వ్యూ ఎట్లా ఉంటుంది, సో ముందుగా మేము ప్రిపేర్ అవ్వాల్సినవి ఏంటి, ఇట్లా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ క్వశ్చన్స్ని బట్టి నేను Q&A సెషన్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ.